बड़ी, भाग्य की रेखा है लंबी, इसका गुड लक तगड़ा है और किस्मत का है बड़ा ये धनी। इसका नसीब है सबसे बेमिसाल, ये है तकदीर का राजा। बात है इसकी खास बड़ी और किस्मत का है बड़ा ये धनी। లక్కీ మ్యాన్ సాసాలు 3, 2, 1 ఓకే రెడీ. గుడ్ మార్నింగ్. ఓచి ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇవాళ తొందరగా లేచావు? నిన్నటి నుంచి కడుపులో గడబిడగా ఉంది, అందుకే స్కూల్కి లీవ్ పెట్టాను. రోజంతా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు హుషారు పుంజుకోవడానికి ఈ కాఫీ. యోయిచి, ఏమైంది డాడీ? నువ్వు చాలా అజాగ్రత్తగా ఉన్నావు. మీరేమంటున్నారు? యోయిచి, మన దేశంలో ఏమాత్రం లక్కులేని వాడివి నువ్వొక్కడవే. నాకన్నీ మీ పోలికలే వచ్చాయి డాడీ. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. ఒప్పుకుంటే సరే. యోయిచి, ఇవాళ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకోకు. పక్కనున్న జింజా నుంచి ఇది నీ కోసం ప్రత్యేకంగా కొని తీసుకొచ్చాను. ఇది నీకు లక్కును ప్రసాదిస్తుంది, చూస్తూ ఉండు. వద్దు డాడీ, మీరేం చేస్తున్నారా? నిన్ను వెంటాడుతున్న బ్యాడ్ లక్లన్నీ మాయమైపోయి నిన్ను లక్కు భరిస్తుంది. ఇక నీకంతా మంచిగా జరుగుతుంది, 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 జరుగుతుంది. ఈ ప్రపంచంలో బ్యాడ్ లక్ తో బాధపడుతున్న ఏకైక బాలుడు వీడొక్కడే. మరి ఎందుకు దాంతో పరీక్షించారు? జింజా దగ్గర నుంచి అప్పు చేసి తీసుకొచ్చాను. దీన్ని మీరే ఉంచుకోండి, ఉంచుకోండి. మీరే కదా తీసుకొచ్చారు, అనుభవించండి. ఇదిగోండి. వదిలిపెట్టు. ఈ రోజు నాకు చాలా బాగుంటుంది అనుకున్నాను, కానీ అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. నేను ఎప్పుడైతే ఇలా బాధపడుతూ ఉంటానో అప్పుడు నా ఫ్రెండ్ మియాచోనే తలుచుకుంటూ ఉంటాను. ఈ మ్యూజిక్ బాగుంది కదా? అవునవును, నేను నా ఫ్రెండ్కి ఒక లెటర్ రాయబోతున్నాను. పోయినసారి నేను దేశదా దగ్గర చివాట్లు తిన్నాను, అది నేను ఇంకా మర్చిపోలేదు. ఓ బ్యాడ్ లక్ పిల్లడా. అమ్మయ్యా, ఇంకా ఎవరూ రాలేదు. ఈలోగా నేను ఈ లెటర్ని రాసి ముగించెయ్యాలి. రాసేశాను. ఇప్పుడు నేను ఈ లెటర్ని మిచ్చాన్ టేబుల్ మీద పెడతాను. పెట్టేశాను. ఈ రోజు లక్ నాకు సొంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. మిచ్చాన్ వచ్చేసింది. నేనిక్కడ కూర్చుంటాను. నాయన, మిచ్చాన్ టేబుల్ లో దేశదా ఎందుకని కూర్చుందే? ఓ మళ్ళీ ఆ బ్యాడ్ లక్ పిల్లాడు నాకు లెటర్ రాశాడు. ఇప్పుడు ఏం చేయాలి? లేదు లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదా? ఆ బ్యాడ్ లక్ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. హలో మిత్రమా. దేశదాయ్, నువ్వు అసలు ఎందుకని వచ్చి మిచ్చాన్ టేబుల్ లో కూర్చున్నావు చెప్పా? నిన్నే మేము స్థానాలు మార్చుకున్నాం. నిన్న నువ్వు స్కూల్కి సెలవు పెట్టావు, అందుకే నీకు విషయం తెలీదు. లక్ తారుమారయ్యిందే. సరే, నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఈ రోజు నీ ఫ్రెండ్ యోచి నీ పక్కనే కూర్చుంటాడు. నాయన, ఎరకపోయి ఇరుక్కున్నాను. నీకు నచ్చిన స్నేహితురాలు నీ పక్కనే కూర్చోవడం నీకు సంతోషమే కదా? కాదు, నాకేమీ నచ్చలేదు. నా లక్ కూడా నాకు నచ్చలేదు. నీకో విషయం తెలుసా? ఇప్పుడు గర్ల్స్ గ్రూప్ కి నేనే లీడర్ని. నన్ను బాస్ లీడర్ గా ఉంటామంటున్నావా?
చివరికంతా గందరగోళం అయిపోయిందే. ఏ మాత్రం డీలా పడిపోకూడదు యోచి. అంతలా సంతోషపడకు, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఆ, హఠాత్తుగా స్కూల్ కి నిప్పంటుకుంది, అందరూ బయటికి పారిపోండి. ఉన్నది సరిపోక ఇంకొక కొత్త సమస్య. స్కూలుకి నిప్పంటుకుంది, మంటలు. చూసుకుని వెళ్ళచ్చు కదా. స్కూలుకి నిప్పంటుకుంది, మంటలు మంటలు. అందరూ బాగానే ఉన్నారు కదా? కానీ మీచాన్ ఇక్కడ లేదు. నీచాన్ని ఇక్కడ లేదా? ఆ విషయాన్ని ఎందుకు అంత ప్రశాంతంగా వినయంగా చెబుతావు? ఆ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా. చెప్పానుగా. నేను ఒక టీచర్ని, తనని కాపాడవలసిన బాధ్యత నాదే. నా మిత్రుడు కనపడడం లేదు, వాడు ఇక్కడ లేడు. నువ్వు ఇబ్బంది పెడుతున్నావని తను కూడా భయపడి ఇక్కడి నుంచి పారిపోయాడా? లేకపోతే తను లోపల మంటల్లో చిక్కుకుపోయి ఉంటాడా? ఆ, నా మిత్రుడిని ఎలాగైనా కాపాడండి. ఏంటిది, నేను మాత్రం ఇరుక్కున్నాను. ఏడ్చేది ఎవరు? ఎవరు? మీచాన్ నువ్వు కూడా ఇరుక్కుపోయావా? నువ్వు నన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చావు కదూ? అవును, నాకు అంతకు మించిన పనే ఉంది. చెప్పు. నేను లక్కీ గమ్ని ఇప్పుడు తినబోతున్నాను. ఆ, ఇప్పుడు ఇది నన్ను లక్కీ మ్యాన్ గా మారుస్తుంది. లక్కీ మ్యాన్. దీని రుచి భలే బాగుంది. నీ వాగుడాపు. వాగుడా? ఎందుకని నువ్వు అనవసరంగా ఇవన్నీ తింటున్నావు? అరే, నాలో మార్పు కనిపిస్తోంది. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా వాగుతున్నాడేంటబ్బా? ఏంటి, నేను ఇంకా ఎందుకని మారలేదా? నువ్వు మర్చిపోయావా? ఇది పరమ రహస్యం. ఈ రహస్యాన్ని బహిరంగంగా తెలియజేయకూడదు. అందుకే నువ్వు దాన్ని తిన్నా కూడా నీలో ఎటువంటి మార్పు రాదు. అదొకటి ఉంది కదా. అయితే ఎవరిలో చేటుకు వెళ్ళి తినేసి లక్కీ మ్యాన్ గా మారతాను. మీచాన్, కాసేపు ఇక్కడే ఉండు, నిన్ను మళ్ళీ వచ్చి కాపాడతాను. నన్ను మంటల్లో వదిలేసి నువ్వు చక్కగా జారుకుందాం చూస్తున్నావా? నువ్వు పెరిగి పందవి. నీ మాటలే నమ్మను. నువ్వు ఎందుకు సంత దొరికితే చాలు తెట్ల వర్షం కురిపిస్తారు. నోటికి కాస్త అదుపు ఉండదు. ఇప్పుడు నన్ను లక్కీ మ్యాన్ గా నువ్వే మార్చబోతున్నావు. నీ రుచి బాగుండాలి, ఈ రోజు బాగుండాలి. నేను రెడీ. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు లక్కీ మ్యాన్. కానీ ఎవరు లేని చోటే నేను మారగలను. ఒక లక్కీ, ఒక కుకీ, మంటలు నార్పే పరికరం. మీచాన్, నిన్ను కాపాడడానికి నేను వచ్చాను. లక్కీ మ్యాన్. నేను ఇందాకన్నప్పుడు లక్కీ కుకీ మంటలు నార్పే పరికరం అన్నాను. ఇంకేమన్నాను? లక్కీ కుకీ మంటలు నార్పే పరికరం. ఓ ప్లేట్ నిండా కేక్. లక్కీ మ్యాన్ తెలివితేటలు ఇవే మరి. మీచాన్, దీన్ని తినావు. నీకు నా మీద ఎంత శ్రద్ధ. నీకు కావాలంటే ఈ టీ కూడా తాగొచ్చు. చాలా థ్యాంక్స్. నేను కొంచెం లేట్ చేశాను. పర్వాలేదు మిస్టర్ లక్కీ మ్యాన్. నాకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా మీ రాక కోసం తప్పకుండా ఎదురు చూస్తాను. అందుకేనా మంటలు ఇంతగా చెలరేగిన లక్కీ మ్యాన్ వస్తాడన్న నమ్మకంతో తప్పించుకోకుండా ఉంది. ఈ మంటలు ఎక్కువైపోతున్నాయి. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. మిచాన్, రా వెళ్దాం. త్వరగా ఆలస్యం చేయకూడదు. రాను కానీ అర్థం చేసుకుందే. చిన్నపిల్లే కదా, బరువు ఉండదు అనుకున్నాను. కానీ నువ్వు ఎంత బరువు ఉన్నావే అంటే. ఏవైనా మిస్టర్ లక్కీ మ్యాన్, అవి ఆనంద బాష్పాలా? ఇవి ఆనంద బాష్పాలు కాదు, వేడికి కళ్ళు మండిపోతున్నాయి. అలాగా? అదిగో వెళుతున్నాడు చూడండి. అతను మీచాన్ని కాపాడాడు. తప్పకుండా అతనికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. చాలా థ్యాంక్స్. మీరు చేసిన ఈ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోను. పర్వాలేదు. కాకపోతే ఆ బ్యాడ్ లక్ అబ్బాయికి あいつはついてないからみっちゃんだけでも助かればいいじゃないですか。それもそうだな。ఇందు ప్రియమైన మిత్రమా, నువ్వే లోకంలో ఉన్నా నన్ను మాత్రం మర్చిపోవద్దు. అలా డిసైడ్ అయిపోయారా? మంటలు మంటలు, నేను ఇందులో ఇరుక్కుపోయాను. ఎవరది? మంటలు ఆరకూడదు, ఇంకా చెలరేగాలి. నువ్వెవరో చెప్పా.
ఇక్కడ మంటల్ని పుట్టించింది నువ్వేనా? అందరూ ద్వేషించే వయాజీ మనిషి నేనే. ఈ ప్రపంచంలో భూకంపం, పిడుగు, మంటల్ని సృష్టించేది నేనే. అన్ని రకాల విధ్వంసాలని నేను ఉపయోగించుకుంటాను. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనిషి జాతి అనేది లేకుండా అంతరించిపోవాలి. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకుంటాను. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేను ఏలాలి. భూకంపాల్ని, మెరుపుల్ని, మంటల్ని సృష్టించే ఓయాజీ మ్యాన్, నిన్ను నేను వదిలిపెట్టను. కానీ ఈసారి ఈ ప్రపంచాన్ని కాపాడబోయేది ఈ లక్కీ మ్యానే. లక్కీ మ్యాన్ మీరొక మహావీరుడు. ఏమంటున్నావు నా మిత్రుడు అయోచినే మహావీరుడు? అంత సులువుగా నన్ను జయించగలవా? ఇదిగా తీసుకో నా లక్కీ దెబ్బ. చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చేసాడు. ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళేరి? అందరూ అటువైపు వెళ్ళండి. ఈ మంటలు ఆర్పడం చాలా కష్టం. అయితే సరే. ఇదేంటి ఇలా జరిగింది? ఇదిగో చూడండి, నేను ఇటువైపు వెళ్తున్నాను. నేను ఇటువైపు వచ్చేసాను. ఇప్పుడు ఓకేనా? సరేలే. ఓ, మళ్ళీ వచ్చేసావా? నువ్వు నన్ను గెలవగలవా పిల్ల కుంక? ఇదిగో తీసుకో నా లక్కీ దెబ్బ. ఈ దెబ్బతో నువ్వు తేరుకోవడం చాలా కష్టం. నీ దెబ్బ నన్నేం చేస్తుంది? ఇలాంటి దెబ్బలకి నేను అసలు భయపడాను. ఏంటి లోపలేదో ఉంది? చూడండి, అందరూ చూడండి, డబ్బులు నాకు లక్కుంది. డబ్బు పోయింది. నన్ను చాలా బాధ పెట్టావు. చూడు, బాగా విను. లక్కీ మ్యాన్ దెబ్బ నీ శరీరాన్ని గాయపరచదు, నీ మనసుని గాయపరుస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదే లక్కీ మ్యాన్ కిక్. ఈసారి మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నాడు. ఇప్పుడే నాకు అర్థమైంది, ఇతను తన్నాడంటే నేను ఏదో విధంగా నష్టపోతాను. అందుకే తప్పుకున్నాను. నాయనా, ఎరకపోయి ఇరుక్కున్నానే. ఎలా ఉంది? లక్కీ మ్యాన్ కిక్ కి దిమ్మ తిరిగిందా? లక్కీ మ్యాన్, డోంట్ వరీ, ఎప్పుడు లక్కు నీ వైపే ఉంటుంది. అవును, నిజమే. లక్కీ మ్యాన్, నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇప్పుడే నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. ఇక చూసుకో, ఈ ఓయాజీ మనిషి ఏం చేస్తాడో నువ్వు తట్టుకోగలవేమో చూస్తాను. నా దెబ్బ కాచుకో. నా ప్రతాపాన్ని చూసి నువ్వు భయపడతావు. భూకంపాన్ని సృష్టిస్తాను. రా భూకంపమా, రా. భూమి కదులుతోంది. ఇదే భూకంపం అంటే. చూడు ఎలా ఆడుతుందో. ఇదేంటి ఇలా ఊగుతోంది? నేను నిలబడలేకపోతున్నానా? ఇప్పుడు నా శక్తి ఏమిటో చూపిస్తాను. భూమి రెండుగా చీలబోతోంది. ఓ నాయనా, నేను పడిపోయేలా ఉన్నానా? నీ పని అయిపోయినట్టే లక్కీ మ్యాన్. ఇప్పుడు నా శక్తి ఏంటో చూడు. నేను ఎగరగలను. నువ్వు నన్ను పాతాళంలోకి తోసావు, కానీ నేను ఆకాశంలో ఎగురుతున్నాను. నా తర్వాత దెబ్బ ఏమిటో తెలుసా? ఈ బాటిల్ మూలంగా నిప్పొచ్చి నీకు అంటుకుంటుంది. నిన్ను నేను తగలబెట్టబోతున్నాను. లక్ నా వైపే ఉంది. నువ్వు నన్ను ఓడించలేవు, గుర్తుంచుకో. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గాలి వీచే దిశ గురించి నీకు తెలియదు. నేనటు పక్కకెళ్ళి ఊతాను, అప్పుడు మంటలు నిన్ను అంటుకొని దహించిపోతావు. అలాగా? లక్కీ మ్యాన్ రక్షణ కవచం. ఇదేంటి ఏమీ రాలేదు? ఇలా చూడు లక్కీ మ్యాన్, నా దగ్గర రక్షణ కవచం ఏమీ లేదు. ఏంటి లేదా? లక్కీ మ్యాన్ రక్షణ కవచం రాకపోతే అందరి ముందు నా పరువు పోతుంది. సరే, నువ్వెందుకులు పడకు. ఇలా చూడు, రక్షణ కవచం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీకు రక్షణ ఉంటుంది. మొత్తానికైతే జరగబోతుంది అనుకుంటాను. ラッキーマンってさ、時々空見てブツブツ独り言言ってないか？言ってる。そういうキャラクターなんじゃないの？キャラクターか。キャラクターじゃしょうがねえやな。
చూసావా, భూకంపం వల్ల భూమి రెండుగా చిని అందులోంచి నీళ్ళు వచ్చి నన్ను కాపాడుతున్నాయి. అన్ని లక్కీ మ్యాన్ కి అనుకూలంగా జరుగుతున్నాయి. ఏంటిది? ఇవి ప్రాచీన కాలపు బంగారు నాణ్యాలు. వీటి గురించే ఎప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు. ఓయచి మ్యాన్, నీకే ధన్యవాదాలు. నీ వల్ల నేను ఈ రోజు చాలా లాభం పొందాను. నవ్వొద్దు, ఆపు. కానీ ఇందులో నీకు బాగా ఉందని మాత్రం అనుకోకు. నాకు కూడా భాగం కావాలి. ఇస్తావా ఇయ్యవా? మంటలు నార్పేశాం. మీ అందరికి నా కృతజ్ఞతలు. పిల్లలారా, మీ ఇద్దరు అక్కడ గొడవబడి కొట్టుకోబోతున్నాం. మీరందరూ అక్కడికి రండి, రండి, రండి. ఇతనికి తెక్క బాగా ముదిరినట్టుంది. సరే, అందరూ వచ్చేసినట్టేగా. ఇప్పటి వరకు నేను భూకంపాన్ని, మంటలు సృష్టించి భయపెట్టాను. ఇప్పుడు పిడుగును సృష్టించి భయపెట్టబోతున్నాను. వానా బానా త్వరగా రా, భయంకరమైన కుంభవృష్టితో రా. రా త్వరగా రా. ఈ వయసులో ఎందుకు నీకు ఈ తిప్పలన్నీ? మర్యాదగా లొంగిపోతే నీకేం మంచిది, ఎందుకంటే లక్ నా వైపు ఉంది. లక్కీ స్టార్ నీటిలో ఉన్నంత వరకే లక్కీ మ్యాన్ కి లక్ ఉంటుంది. మీరేమంటున్నారు? లక్కీ స్టార్ వర్షం వల్ల మరి దేని వల్లైనా మాయమైతే ఆ తర్వాత లక్కీ గుర్తు కూడా మాయమైపోతుంది. అలా జరిగిందంటే గనక నీ దగ్గరున్న లక్ కూడా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. చివరికి లక్ అంతా పోయి బ్యాడ్ లక్కే మిగులుతుంది. నీకు లక్ అనేదే ఉండదు. వానా బానా త్వరగా రా, కుంభవృష్టి కురిసిపో. తెలివితేటలతో ఏదో ఒకటి చేసుకో. నా శక్తి తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నా చెవులు కూడా మూసుకుపోయాయి. లక్కీ మ్యాన్ గుర్తు కూడా మాయమైపోయింది. ఇదిగో వాన ప్రారంభమైంది. కాసేపట్లో కుంభవృష్టిగా మారిపోతుంది. తర్వాత పిడుగొచ్చి నీ మీద పడుతుంది. ఆ పిడుగొచ్చి నా మీద పడేలోపు నేను నిన్ను అంతం చెయ్యాలి. ఇదిగో లక్కీ దెబ్బ. జారింది. అయిపోయాను రోయ్. నా దెబ్బ నాకే తగిలింది. ఇప్పుడు నువ్వు లక్కు మనిషివి కాదు. ఏమన్నా? ఇదిగో లక్కీ భీమ్ వస్తుంది, కాచుకో. ఇలా చూడు, లక్కు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పిడుగును నీ మీద పడేలా చేస్తాను. ఇక నా పని అయిపోయినట్టే. なんかもうダメみたい。ラッキーなだけでよくここまで戦ったよな。思えば短いヒーロー人生なやつだった。ఏమైంది లక్కీ మ్యాన్? లక్కీ మ్యాన్ పైకిలే. లక్ ఇంకా నీ వైపే ఉంది. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి లక్ నీ సొంతం. భలే ఉంది. నాకు మళ్ళీ బాగా వినిపిస్తోంది. నా లక్కీ మ్యాన్ గుర్తు కూడా తిరిగి వచ్చేసింది. లక్కీ కుకీ, ఇదిగో తాళం చెవి. అవును, ఈ తాళం చెవిని ఇంతకీ ఎందుకు నాకు ఇచ్చినట్టు? ఏంటది? నాకెందుకులే, నువ్వే ఉంచుకో. నా కూల్ డ్రింక్ బాటిల్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదిగో నేను మీకు వివరిస్తాను. బోయాజీ మనిషి పిడుగుని సృష్టించాడు. అతని చేతిలో ఇనుమున్నందువల్ల పిడుగు అతని మీద పడింది. నేను సృష్టించిన పిడుగుని తిరిగి నా మీద పడేలా చేసావు కదూ. మిస్టర్ లక్కీ మ్యాన్ ధైర్యవంతుడు. అతనొక మహావీరుడు. మీరెన్నైనా చెప్పండి, నా మిత్రుడు వయోచినే మహావీరుడు తెలుసా? అతను కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. క్షమించండి, నా కోసమేగా వెతుకుతున్నారు. ఓ ఓయిచి, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసావా? బ్యాడ్ లక్ అబ్బాయి నా మిత్రమా. నువ్వు ఇంతసేపు ఎక్కడ దాక్కున్నావు? పిరికి పంతలా నన్ను వదిలేసి పారిపోయావు కదా. నన్ను క్షమించు. ఎంత మాట అన్నావు? నా మిత్రుడు గురించి నాకు తెలుసు. ఎవరిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోడు. తనొక మహావీరుడు.
青い空、白い雲、緑の森。みっちゃんだって開放的な気分になってるはず。そこでこのラブレターを渡せば、まあついてないくったらどうにでもしてなんてことになったりなんかしちゃって。なんだこの鳥の宇宙人。こら待て、みっちゃんを返せ。次回バードマンでラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って